మిగతా పాపం చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. పాపం ₹1,00,000 వరకు అప్లికేషన్గా ఖర్చు పెట్టి ఇన్ని రకాల ఎగ్జామ్ రాస్తారు కష్టపడి. రాయడం వరకు ఓకే, రాసిన తర్వాత అన్ని రకరకాల ఎగ్జామ్స్ రాయడం బట్టి ఏదో ఒక ర్యాంక్ ఏదో ఎగ్జామ్ వస్తూ ఉంటుంది. సరే తక్కువ చిన్నదో పెద్దదో, ఓ దాంట్లో 100 వస్తే ఓ దాంట్లో 1000 రావచ్చు, ఇంకో దాంట్లో 10,000 రావచ్చు. ఇవి వచ్చిన తర్వాత ఏ కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, అసలు 2 కన్ఫ్యూజన్లు ఉంటాయి ఇక్కడ. రకరకాల, సరే మనం ఆంధ్రాలో ఉందామా, లేకపోతే పక్కన తెలంగాణ వెళ్దామా, లేకపోతే ఇంకోటి ఏదైనా కర్ణాటక వెళ్దామా, కొంతమంది ఢిల్లీ వెళ్దామా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తారు. ఎవరికైతే కొంచెం క్లారిటీగా టాప్ ర్యాంక్స్ వచ్చేస్తాయో, ఏదైనా ఎన్ఐటీస్కి సంబంధించి క్లారిటీ కానీ ఐఐటీ కనుక వచ్చేస్తే క్లారిటీ వచ్చేసింది వీడికి, ఆడికి పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుందండి. దగ్గర మీకు ఒక 15 లక్షల మంది వరకు కూడా ఇంజనీరింగ్కి జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు సిన్సియర్గా. ఫైనల్గా వచ్చేటప్పటికి అట్లీస్ట్ మీకు 10 లక్షల మంది జాయిన్ అవుతున్నారు మనకి ఇండియాలో. మనకి ఈ టాప్ సీట్స్ కాలేజీలో చూస్తే ఐఐటీస్లో కానీ ఇట్లో కానీ చూసినట్లయితే జనరల్గా మీకు ఐఐటీలో 16,000 సీట్లు ఉంటాయండి, ఎన్ఐటీలో 20,000 సీట్లు ఉంటాయి. త్రిబుల్ ఐటీస్ అంటామండి మనకు, త్రిబుల్ ఐటీస్లో కూడా ఒక 10,000 సీట్లు ఉంటాయి అంతే. మిగిలినవన్నీ పంచుకోవాలి, రకరకాల కాలేజీలకి వెళ్తారు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉందనుకోండి, స్టేట్ ఇక్కడ ఎంసెట్ రాసి వెళ్తాం. జేఎన్టీ ఉందనుకోండి మనకి, కూకట్పల్లిలో ఉంది, అట్లా ఆంధ్ర యూనివర్సిటీ కానీ మళ్ళీ అక్కడ లోకల్ ఎంసెట్ ద్వారా వెళ్ళాలి, ఎట్లా ఉంటాయి. సో ఈ ఇంత కన్ఫ్యూజన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి తెలియదండి పాపం వాళ్ళే మీకు తెలియదే ఉందంటే మనదంతా 9th 10th 11th 12th అంటే హాస్టల్లో పడేస్తారు, పొద్దున్న సాయంత్రం దాకా వాళ్ళు రుబ్బుతారు, వాళ్ళకి అంత పాపం అవగాహన ఉండదు. పేరెంట్స్ చాలామందికి పాపం చదువుకున్న వాళ్ళు ఉండరు, చదువుకున్నా కూడా అంత అవగాహన అన్ని రాష్ట్రాల మీద ఉండాలని లేదు కదా, మనదేమి చిన్న కంట్రీ కాదు కాబట్టి దాని మీద కన్ఫ్యూజ్ అవుతారండి. ఇది వాస్తవం మీరు చెప్పింది. సో దీనికి మనం ఆలోచించవలసిన పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే కంప్యూటర్ సైన్స్ డిమాండ్ నడుస్తుంది, అది అందరికీ తెలిసిందే. మొత్తం కంప్యూటర్ సైన్స్ అంటే దానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెషిన్ లెర్నింగ్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ అని ఇలా రకరకాలుగా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన విభాగాలు ఏవైతే ఉన్నాయో దానికి డిమాండ్ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో ప్రత్యేకంగా కొంచెం ఎక్కువ నడుస్తుంది. రీజన్ ఏంటంటే మన ఇండియా మొత్తం కూడా మిగతా దేశాల్లో కాకుండా మన టెక్ ఇండస్ట్రీ బేస్డ్. మంది టెక్ ఇండస్ట్రీ అంటే మనది ఎక్కువ ఐటీ ఇండస్ట్రీ బేస్డ్ మందంతా. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే మీరు ఐటీ అంటారు కదా, బెంగళూరు అన్న అదే మాట చెప్తున్నారు కదా. ఎక్కడన్నా ప్రొడక్షన్ యూనిట్ ఉంది అని ఎక్కడన్నా మనం మాట్లాడగలుగుతున్నావా? ఓహో ఇక్కడ ఇన్ని కార్ల కంపెనీలు ఉన్నాయి, లేకపోతే ఇన్ని తయారు చేసి ఇండస్ట్రీస్ ఉన్నాయని మనం అన్నం చూడండి. ఎందుకంటే మనకి ఇండస్ట్రీస్ కానీ మన ప్రొడక్షన్ యూనిట్స్ కానీ ఇవి తక్కువ. మనదంతా కూడా టెక్ ఇండస్ట్రీ బేస్డ్ ఉంటుంది. మనకు రెవెన్యూ జనరేషన్ కూడా ఈ ఐటీ కంపెనీస్ నుంచి వస్తుంది. ఆపర్చునిటీస్ ఐటీకి ఎక్కువ ఉండడం వల్ల తల్లిదండ్రులు పిల్లలు కూడా కంప్యూటర్ సైన్స్ జాయిన్ చేస్తే మాకు గొడవ ఉండదు. సరే 40,000 50,000 లేదా 1,00,000 సంపాదించుకుంటాడులే, చిన్న కాలేజీన పర్లేదు అన్న ఒక ధోరణికి వచ్చేసారు. సరే ఇది మంచిదా కాదన్నది మనం పక్కన పెడదాం. మిగిలిన బ్రాంచ్లు ఉంటాయండి, సివిల్ కానీ, మెకానికల్ అని, లేదా మైనింగ్ అనో, లేదా ఆయిల్ అనో, లేదా రకరకాల బ్రాంచెస్ ఉంటాయండి. ఒక 10-12 దాకా ఉంటాయండి మనకి. ఈ బ్రాంచెస్లో జాయిన్ అవ్వాలా వద్దా? ఎక్కడ కన్ఫ్యూజ్ వస్తుందంటే వీడికి ఐఐటీలోనేమో సివిల్ ఇంజనీరింగ్ వచ్చిందండి, ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది. వీటికి మనసులో ఏం పీకుద్ది, అది ఐఐటి ట్యాగ్, ఎన్ఐటి మరి ఇదేమో చిన్న గుర్తు ట్యాగ్, దీంట్లోనేమో మంచి బ్రాంచ్ వచ్చింది, అందులో మంచి బ్రాంచ్ వెళ్ళాలా వద్దా? లేకపోతేనేమో ఇక్కడ ఉస్మానియాలోనేమో ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, ఉస్మానియాలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది, లేకపోతే ఎన్ఐటీలో కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది అనుకుందాం, చిన్న ఎన్ఐటీలో మళ్ళీ కొత్త ఎన్ఐటీలో మళ్ళీ కన్ఫ్యూజన్. లేకపోతే ఎక్కడో విఐటీలో ఉంది, చెన్నైలో విఐటీలో కంప్యూటర్ సైన్స్ వచ్చింది ఫ్రీ సీటు, ఇక్కడేమో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది ఎన్ఐటీలో. ఇది గవర్నమెంట్ది, అది ప్రైవేట్ది. ఇది ఫ్రీ సీటే, ఇది ఫ్రీ సీటే. ప్రైవేట్కి వెళ్ళాలా, మళ్ళీ గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళాలా. ఇలాగ బ్రాంచ్ వైజ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, కాలేజ్ వైజ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే సో దీనికి ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఏ డిసిషన్ అయినా సరే లైఫ్లో ఒక డెసిషన్ నాకు మంచిదైనంత మాత్రాన మీకు మంచిది అవ్వాలని ఉండదు కదండి. ఇప్పుడు ఎందుకంటే చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, ఒక డెసిషన్ మనం తీసుకున్నప్పుడు చాలా ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ తీసుకోవాలి. కాబట్టి నేనేమంటానంటే ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జనరల్గా ఎప్పుడు కూడా అంటే ఇమీడియట్గా నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ కావాలి, నాకు ఇంకా పరదగా చదివే ఉద్దేశం లేదు, నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం ఎర్నింగ్ కావాలి, ఏదో మనం అప్పులు చేసో లేకపోతే లోన్లు పెట్టేది చదివించుకుంటున్నాం మనం, అలా అనుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నటువంటి బ్రాంచెస్లోకి వెళ్ళడమే మంచిదని చెప్తానండి నేను. అంటే నేను మిగతా బ్రాంచెస్ని తక్కువ చేసి మాట్లాడడం కదంటే కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నది. మూడో పాయింట్ ఏంటంటే మనం కాలేజెస్ ఎంచుకునేటప్పుడు జనరల్గా ఎప్పుడు కూడా మన లోకల్ కదా, తెలంగాణలో ఉన్నాం కదా, మనం బయటికి వెళ్ళొద్దు, పక్కన ఎక్కడ మనం ఢిల్లీలో వెళ్ళొద్దు, లేదా యూపీ వెళ్ళొద్దు, ఇలాంటి ఆలోచనలు ఉంటాయండి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి. దయచేసి ఆడపిల్లలైనా సరే మీరు పంపించడానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలో మీరు కర్ణాటకలో చదివిన ఒకటే, ఆ పక్కకి వెళ్ళి మహారాష్ట్రలో చదివిన వచ్చినా ఇంకొంచెం పైకి వెళ్ళిన ఒకటే. సో అందువల్ల ఆ డిఫరెన్స్ని మీరు గట్టిగా పట్టేసుకుని
నేను హైదరాబాద్ అని కాబట్టి హైదరాబాద్లో ఉంచుకుంటాను మా అమ్మాయిని లేకపోతే మా అబ్బాయిని, లేకపోతే వెళ్ళిపోతే ఏదో పాడైపోతారని ఇంకోటి అంటారంటే. సో అలాంటి పాడైపోవడం ఇంకోటి అన్నది అది ఎక్కడైనా జరుగుతుందండి. దాని గురించి స్పెసిఫిక్గా ఈ ప్లేస్ అయితే ఇది అయితే ఏమి ఉండదు. కాబట్టి కొంచెం ఆపర్చునిటీ ఎక్కడ మంచిది వస్తే తల్లిదండ్రులు పిల్లల్ని అక్కడ పంపించడానికి ఆలోచించకూడదు. అలా పంపించకపోవడం వల్ల చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర పెట్టుకుని దగ్గర కాలేజీల్లో వేసుకుని ఇంటికాని రోజు వెళ్ళొస్తాళ్ళ బస్సు ఉంది కదా అని అన్న పిల్లలు చాలామంది కూడా కెరీర్ చాలా వరకు స్పాయిల్ అయిపోయిందండి. సో అందువల్ల బయటికి పంపించడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మూడోది జనరల్గానండి ఎవరైతే ఫర్దర్ స్టడీస్ కూడా చేద్దాం అని అనుకుంటారో, పర్టికులర్గా 2 కేటగిరీస్ అండి. ఫర్దర్ స్టడీస్ అంటే నేను MBA చదువుతాను, నాకు ఎప్పటికైనా నేను ఒక ఎంటర్ప్రైజర్ అవ్వాలి, మంచి MBA అనలిస్ట్ అవ్వాలి, మంచి కన్సల్టెన్సీ ఫర్మ్లో చేయాలి, మంచి శాలరీతో నేను సెటిల్ అవ్వాలి, నేను బీటెక్తో ఆపను అని ఎవరైతే స్ట్రాంగ్గా అనుకుంటారో వాళ్ళు బ్రాంచ్తో పని లేదు. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, MBAకి ఎవరైనా వెళ్ళొచ్చు కదండి. ఒక BA చదివిన విద్యార్థి వెళ్ళొచ్చు, BCom చదివిన విద్యార్థి వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కాబట్టి అలాంటి వ్యక్తులు పెద్ద క్యాంపస్లకు వెళ్ళాలి. పెద్ద క్యాంపస్లు అంటే ఏంటంటే ఇప్పుడు IITలో మీకు చిన్న బ్రాంచ్ వచ్చింది అనుకోండి, వెళ్ళిపోవాలి. ఎందుకని ఆ బ్రాంచ్కి MBA అడ్మిషన్కి సంబంధం లేదు. ఎందుకని మీరు ఎలాగే MBAకి వెళ్దాం అనుకున్నారు కదా. MBAకి వెళ్దాం అనుకున్నప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ చదివిన ఒకటే, సివిల్ ఇంజనీర్ చదివిన ఒకటే, మెకానికల్ ఇంజనీర్ చదివిన ఒకటే. అందువల్ల ఏంటంటే ఫర్దర్గా నేను మేనేజ్మెంట్ ఫీల్డ్కి వెళ్ళాలి అని ఇండియాలో మేనేజ్మెంట్కి వెళ్ళాలన్నా, ఫర్దర్గా అబ్రాడ్లో మేనేజ్మెంట్ ఫీల్డ్కి వెళ్ళాలన్నా కూడా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి, నెట్వర్క్ ఎక్కువ ఉండి, మంచి బిగ్ యూనివర్సిటీస్ అంటారండి, ఏదైనా IITs కానీ NITs కానీ ఇలాంటి బిగ్ యూనివర్సిటీస్లో చిన్న బ్రాంచ్ వచ్చినా కూడా మీరు కళ్ళు మూసి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ అంబిషన్ క్లియర్గా ఉంది కాబట్టి. అలా కాదు సార్ నాకు ఇమీడియట్గా జాబ్ రావాలి అనుకుంటే మాత్రం, కొంచెం బెటర్ ప్యాకేజెస్ రావాలి అనుకుంటే ఇప్పుడు మార్కెట్లో డిమాండ్ ఏదైతే ఉన్నాయో అలాంటి డిమాండ్ ఉన్న కోర్సులకు దయచేసి మీరు వెళ్ళండి. అంటే కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఆ రిలేటెడ్ కానీ. అంటే కంప్యూటర్ సైన్స్ నేను ప్రమోట్ చేస్తున్నట్టు కాదండి. అదేంటి సతీష్ గారు మీరు అన్ని సమానంగా మాట్లాడతారు కదా అన్ని చోట్ల వీడియోల్లోనూ, ఇదేంటి కాదండి. కంప్యూటర్ సైన్స్ అనేది ఒక బ్రాంచ్ కాదు, ప్రతి దాంట్లో దూరిపోయిందండి అది. అంటే ఒక మెడికల్ ఇండస్ట్రీలో కంప్యూటర్ సైన్స్ ఉంది, అగ్రికల్చర్లో కూడా ఉంది, మీకు ఒక ఎయిర్ ఫోర్స్ ఇండస్ట్రీలో ఉంది, ఒక మెకానికల్ దాంట్లో ఉంది, ఒక బ్యాంకింగ్ సెక్టర్లో ఉందండి. ప్రతి దాంట్లో కూడా కంప్యూటర్స్ అనేది ఇది ఒక టెక్నాలజీ బ్రాంచ్ కాదు. అర్థమైందా? మెకానికల్ బ్రాంచ్ అది, సివిల్ బ్రాంచ్. అంటే సివిల్ ఇంజనీర్ చదివినోడు మాత్రం చేయగలడండి, ఇంకొకటి చేయలేడు కదా. డాక్టర్ పని డాక్టర్ చేయగలడు, ఇంకొకటి చేయలేడు. లాయర్ పని చేయగలడు. కంప్యూటర్ సైన్స్ అలా కదండి, ఎవరైనా కూడా కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటిది, ఇది ఎవరైనా చేయొచ్చు, ఇది ఒక టెక్నాలజీ అంతే, ఒక టూల్. ఈ టూల్ని తీసుకెళ్ళి మీరు ఏ ఇండస్ట్రీలోకి వెళ్తే ఆ ఇండస్ట్రీలో వాడుకోవచ్చు. ఇప్పుడు మీడియాలో ఉన్న కంప్యూటర్ సైన్స్ అవసరమే, అంతే కదండి. అంటే కంప్యూటర్ సైన్స్ అవసరం లేని డిపార్ట్మెంట్ ఫ్యూచర్లో 10 సంవత్సరాల దాకా మీరు చూడరు. అంటే టెక్నాలజీకి దూరంగా వెళ్ళడానికి కుదరదు. సో అలాంటి టెక్నాలజీకి అనుబంధంగా ఉన్నటువంటి సర్క్యూట్ బ్రాంచెస్ అంటామండి వీటిని. ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఇలాంటి బ్రాంచెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీతో పాటు కొంత టెక్నికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మిగిలిన వాటిలో లేవా అంటే ఉన్నాయి. ఎలా ఉంటాయంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి ఉదాహరణకి, ప్యూర్ మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినట్లయితే కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయండి. మెకట్రానిక్స్ అని కొత్తగా వచ్చింది ఇప్పుడు. మెకట్రానిక్స్ అంటే ఏంటి, మెకానికల్ని ఎలక్ట్రానిక్స్ని కంప్యూటర్ని కలిపి ఓ బ్రాంచ్ అది. ఇలాంటి కొత్తగా 1-2 బ్రాంచ్లు కలిపేసి వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి జనరల్గా కొంచెం మార్కెట్ అనుగుణంగా అలాంటివి ఉన్నాయి. లేకపోతే 25 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం ఉన్న పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవే చదువుతారు ఇప్పుడు కూడా ఇంజనీరింగ్లో. చాలా కాలేజీలో సిలబస్లు ఎక్కువగా మాడిఫై చేయకపోవడం వల్ల ఒకటి. మూడో పాయింట్ ఏంటంటే నాకు చాలామంది పిల్లలు ఏమంటారంటే మాకు సార్ నాకు చిన్నప్పటి నుంచి మెకానికల్ చదవాలనుకుంటున్నానండి, నేను జర్మనీ వెళ్దాం అనుకుంటున్నాను, లేకపోతే నేను బెంజ్ కారు తయారు చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నేను పైలట్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను సార్, నేను ఏరో విమానాన్నే డిజైన్ చేసేద్దాం అనుకుంటున్నాను నేను, లేకపోతేనేమో నేను వీడియో గేమ్స్ బాగా ఆడతాను సార్, నేను అందు గురించి కంప్యూటర్ ఇంజనీర్ అవుతాను. అంటే సినిమాలు బాగా చూస్తారు కాబట్టి సినిమా డైరెక్టర్ అవ్వలేరు కదా, అంతే కదండి. సినిమాలు మీరు చూసినంత, సినిమా చూడటం వేరు, డైరెక్షన్ చేయడం వేరు, ఫ్లైట్ని చూడటం వేరు, ఫ్లైట్ ఇంజనీర్ అవ్వడం వేరు. అంటే అది నేను తప్పని నేను చెప్పట్లేదు కానివ్వండి. అంటే పూర్తిగా ఆపర్చునిటీస్ మీద అవగాహన, బ్రాంచ్ మీద అవగాహన తెలుసుకుని మీరు అందులో వెళ్ళాలి. బయట నుంచి చూసి ఇది బాగుంది, ఏదో అద్దాల మేడ ఏదో మన సామెత చెప్పినట్టుగా చూసి అలాంటి నిర్ణయాలు ఏదైతే ఉంటారో పిల్లలకు సరైనటువంటి అవగాహన ఉండదు. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా చెప్పి తీసుకెళ్ళాల్సినట్టు అవసరం ఉందండి. అంటే ఉదాహరణకి కొంతమంది పోలీస్ అవ్వాలి సార్ నా జీవిత జయం, అందు గురించి నేను సివిల్ సర్వీస్ రాస్తానంటారంటే, సరే నువ్వు ఎగ్జామ్ రాసావు, క్రాక్ చేసావు, నీకు అప్లికేషన్ ఇస్తారు, పెట్టాలి ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ తెలుగు ఏం చేయాలి, ఐపీఎస్ఏ పెట్టాలి కదండి పోలీస్ అవ్వాలంటే ఎవడైనా. ఐపీఎస్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఈ పాండిచ్చేరి, ఢిల్లీకి సపరేట్గా గ్రూప్ బి సర్వీసెస్ అంటారండి. సివిల్ సర్వీస్ అంటే ఒక 24 సర్వీసులు ఉంటాయి, కింద ఉంటాయి మళ్ళీ పోలీస్ సర్వీసులు ఉంటాయి కింద, స్టేట్ సర్వీసులు అయ్యి.
అది పెట్టాలి న్యాయంగా పైన, ఇది కూడా పోలీసే కదా, పెట్టడం న్యాయంగా అయితే పెట్టాలి, ఇది కూడా పోలీసే కదా. రైల్వే పోలీస్ సర్వీస్ ఉంటుందండి, పెట్టరు, లాస్ట్ టైం పెడతారు, ఐపీఎస్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోటి పెట్టేసుకుంటారు. అంటే నిజంగా ఇప్పుడు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందండి, ఫస్ట్ 100 ర్యాంకులు, 100 ర్యాంకుల్లో 96 మంది కంప్యూటర్ సైన్సే పెట్టారు. ఫస్ట్ ఏమో నాకు మెకానికల్ ఇంజనీర్ అవుతాను, సివిల్ ఇంజనీర్ అవుతాను అని చెప్పినటువంటి వ్యక్తి ర్యాంక్ వచ్చిన తర్వాత నేను కంప్యూటర్ సైన్స్కి అంటే నేను వెళ్తారంటలేదండి, గత 10 ఏళ్ళ నుంచి వెళ్తున్నారు. నేనేమి వెళ్తారని నేను ఇప్పుడు ఎజూమ్ చేసుకుని చెప్పట్లేదు కదా. 2022లో కూడా కౌన్సిలింగ్లో కూడా 96 మంది 95 మంది కంప్యూటర్ సైన్స్కి వెళ్ళారు. అంటే రియాలిటీ వేరుంటుంది, మీరు అనుకోవడం వేరుంటుంది అన్న విషయాన్ని మీరు గుర్తించండి. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిందండి, పీజీకి వెళ్తారు స్పెషాలిటీకి 100కి ఎక్కువ మంది. డెర్మటాలజీ రేడియాలజీ బాగుంది, ఇప్పుడు ప్రశాంతంగా డిస్టర్బెన్స్లు ఉండవు, వెళ్తాడు ప్రాక్టీస్ చేస్తాడు. డెర్మటాలజీకి రేడియాలజీకి డిమాండ్ ఎందుకు ఉంది? ఆ డెర్మటాలజీ చదువుదామని మెడికల్ జాయిన్ అవ్వలేదు ఆ రోజుని, ఆపరేషన్ చేద్దాం సార్, మనుషుల ప్రాణాలు కాపాడుతాను అని వచ్చి అంటాడు. మనుషులు ప్రాణాలు కాపాడుతాను, దేశానికి నేను సేవ చేస్తాను, నేను ఎంతోమంది ప్రజలకు ఉపయోగపడతాను అని జాయిన్ అయినటువంటి ఎంబీబీఎస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థి కూడా పీజీకి వచ్చిన తర్వాత ఇవన్నీ నేను పడలేను, నేను డెర్మటాలజీకో రేడియాలజీకి పోయి కూర్చుంటాను, జనరల్ మెడిసిన్కో, ఈ ఆపరేషన్లు ఏంటి, కోర్టు కేసులు ఏంటి, తలనొప్పులు ఏంటి నాకు వద్దంటాడు. అంటే రియాలిటీ చూసారా వేరుంది. రియాలిటీ ఇప్పుడు మాకు రైల్వే జాబ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే జాబ్లో స్టేషన్ మాస్టరే కావాలని ఫస్ట్ ఆప్షన్ పెడతారు. మరి ట్రైన్ వెనకాల గూడ్స్ గార్డ్ ఉంటాడు, అది కూడా ఒకే జీతం ఒకే క్యాడర్, కుదరదు. నేను ఎందుకు వెళ్తాను గూడ్స్, నేను స్టేషన్లోనే వెళ్తాను. ఫస్ట్లో అంటాడు లేదు ఈ గూడ్స్ గార్డ్ అయితే బాగుందని అనుకోవచ్చు అతను. ర్యాంక్ చేతిలోకి వచ్చిన తర్వాత, ఆపర్చునిటీ చేతికి వచ్చిన తర్వాత వాడి ఆలోచన విధానం మారుతుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చిన్నపిల్లలకి అది తెలియకపోవడం వల్ల ఏదో అనుకుని చిన్న చిన్న బ్రాంచ్లో జాయిన్ అయిపోతారు వాళ్ళు. కాదండి, బ్రాంచ్ జాయిన్ అయ్యేటప్పుడు అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ కానీ లేనట్లకి వెళ్ళకూడదండి. ఇప్పుడు కొంతమంది కొత్తగా ఫీల్డ్ ఉంది కదా అని ఏదో క్వాంటమ్ ఫిజిక్స్ అనో లేకపోతే ఇంకోటి అంటే వెళ్ళొద్దని చెప్పట్లేదండి. మీరు కొంచెం ఇమీడియట్గా నాకు జాబ్ కావాలి అన్నప్పుడు కొంచెం డిమాండ్ ఉన్న కోర్సెస్ మీద చేయండి. డిమాండ్ ఉన్న బ్రాంచ్ చిన్న కాలేజీ అయినా పర్వాలేదు తప్ప, డిమాండ్ లేని ఫస్ట్ టాప్ కాలేజీకి వెళ్ళాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఆపర్చునిటీస్ బాగుండాలనుకోండి, సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళి చిన్న కాలేజీలో జాయిన్ అయ్యారనుకోండి, నేను సివిల్ ఇంజనీర్నే బేసికల్గా, బట్ నేనేమి సివిల్ ఇంజనీరింగ్ డిస్కరేజ్ చేయడం ఎంకరేజ్ చేయడం కాదండి. కొంచెం బెటర్ కాలేజీలో చదివారనుకోండి, మీకు ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా సెటిల్ అయిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు. అది చిన్న కాలేజీలోకి వెళ్తే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు అంటే బయట ఆపర్చునిటీస్ లేకపోవడం కదండి, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, శాలరీస్ వస్తున్నాయి. కంపేర్ చేస్తారు కదండి ఇలా, సార్ అక్కడ ఏసీ రూమ్లో కూర్చుంటాడు, కంప్యూటర్ పని చేస్తున్నాడు, 1,00,000 2 లక్షలు ఇస్తున్నారు నెలకి, నాకేమో ఎండలో పడి నేను టోపీ పెట్టుకుని తిరుగుతున్నాను, నాకు ఎవడ 50,000 ఇవ్వట్లేదు అంటారు. కాబట్టి నా యాంగిల్లో చెప్తున్నాను, మంచిదేనండి బ్రాంచ్, లాంగ్ టర్మ్లో డెఫినెట్గా అన్ని మంచిది చెడ్డదని నేను చెప్పట్లేదు. ఎక్కువ మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్న మైండ్ సెట్ని నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ర్యాంక్ వచ్చిన వెంటనే ఎక్కడికి వెళ్తున్నారండి, ర్యాంక్ వచ్చిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ ఎందుకు జాయిన్ అవుతాడు? అంటే చిన్నప్పటి నుంచి కంప్యూటర్ సైన్స్ అంటే తెలిసాడికి, క్లాస్ 11th 12thలో కూడా కంప్యూటర్ సైన్స్ చదవలేదు కదా. ఐఐటి ముంబైలో ఎందుకు జాయిన్ అవుతున్నారు ఎక్కువ మంది, ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళకేం తెలియదండి, ఎప్పుడైనా ఐఐటి ముంబై వెళ్ళాడా, ఐఐటి ముంబైలో బాగుంటుంది లేదు. కానీ జనరల్గా అటు ఫాలో అవడం తప్పలేటే పక్కన పెట్టండి, ఆ విధానం ఏదైతే ఉందో అది నడుస్తుంది. సివిల్ సర్వీస్ పెడితే ఇదే పెట్టాలి, గ్రూప్ 1లో పెడితే ఫస్ట్ డిప్యూటీ కలెక్టరే పెట్టాలి, తర్వాత డిఎస్పీ పెట్టాలి, ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఫస్ట్ ఉస్మానియాకి వెళ్తారు, నెక్స్ట్ జేఎన్టీయూకి వెళ్తారు. చూసారా, అంటే రియల్గా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆపర్చునిటీ ఎక్కడ అక్కడ పోతున్నారు వాళ్ళు. మిగిలిన వాళ్ళే అనుకుంటూ ఉంటారు పేరెంట్స్, లేదంటే ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది. డెఫినెట్గా పిల్లలు ఒకవేళ గమ్ముని ఆవేశపడి ఏదన్నా నేను పలానా బ్రాంచ్ చదువుతాను అని అన్నారు అనుకోండి, కొంతమంది నేను ఎంటర్ప్రైన్యూర్ అయిపోవాలి సార్, బిజినెస్ చేయాలంటారు. ఎంటర్ప్రైన్యూర్ అవ్వాలి, బిజినెస్ చేయాలంటే ఎంటర్ప్రైన్యూర్ కోర్స్ చేయక్కర్లేదంటే, మీరు మంచి డిగ్రీ చదువుకుంటే మంచి కాలేజీలో, ఒక మంచి పెద్ద యూనివర్సిటీలో, ఇప్పుడు బిట్స్ పిలానీ ఉందండి, బిట్స్ పిలానీలో ఎంటర్ప్రైన్యూర్ కల్చర్ ఎక్కువ, అంటే ఎక్కువ మంది స్టార్టప్లు పెడతారంటది. ఐఐటి ఢిల్లీ ఉందనుకోండి, స్టార్టప్స్ ఎక్కువ పెడతారు. ఐఐటి మద్రాస్ ఉందనుకోండి, స్టార్టప్స్ ఎక్కువ పెడతారు. అంటే ఏంటి, అలాంటి కాలేజీలకు వెళ్ళటం వల్ల సర్కిల్ పెరుగుద్ది, మన ఫ్యాకల్టీ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానివ్వండి, ఇవన్నీ రావడం వల్ల, మంచి ఫ్రెండ్స్ రావడం వల్ల ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏదైనా అనుకుని బిజినెస్ స్టార్టప్ చేసుకోవచ్చు. సో నీ ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూసుకుని ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాంబినేషన్స్ అన్ని చూసుకుని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలండి. వీలున్నంత వరకు కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని చెప్తానండి. ఇండియాలో ఇప్పటికీ కూడా మీకు గవర్నమెంట్ యూనివర్సిటీసే క్రేజ్ అండి ఇంజనీరింగ్ కంటే. ఎక్కడైనా ఇంజనీరింగ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ క్రేజ్ ఉండదండి. మీరు అబ్జర్వ్ చేయండి, వెళ్తే సార్ ఐఐటీకి వెళ్ళాలంటాడో, ఎన్ఐటీకి వెళ్తానంటాడో, IIITకి వెళ్తానంటారో, లేకపోతే ఉస్మానియాకి వెళ్తానంటారు, ఇవన్నీ గవర్నమెంటే కదండి. ఇంజనీరింగ్ ఎప్పుడు కూడా అంటే వీలున్నంత వరకు గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వెళ్తేనే మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే బయట రెప్యుటేషన్ కానివ్వండి అన్నీ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏంటంటే కొంచెం ఎప్పుడు కొంచెం ఉంటుందండి, ఇప్పుడేం డిఫరెన్స్ ఉంటుందండి, డిఫరెన్స్ లేకుండా ఎందుకు ఉంటుందండి. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఇండియాలో ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి దాకా మా అబ్బాయికి 2 లక్షలు కట్టాను సార్, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళానంటే. కాలేజీలు చూడండి ఎప్పుడు
గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సో డెఫినెట్గా కాలేజెస్కి వెళ్ళినప్పుడు వీళ్ళంతా గవర్నమెంట్ కాలేజెస్ మీరు ఎన్నుకోండి. వీళ్ళంత వరకు కూడా మీకు మార్కెట్లో డిమాండ్ ఏదైతే ఉందో చూసుకోండి. మీ ఇంట్రెస్ట్ కూడా తీసుకోండి. ఇంట్రెస్ట్ నిజమైన ఇంట్రెస్టా కదా చెక్ చేసుకోమంటున్నాను అంతే. పిల్లవాడు గమ్ము నేను మెకానికల్కి వెళ్తానంత మాత్రాన్ని తొందరపడి మీరు మెకానికల్ ఎంకరేజ్ చేయొద్దు. పిల్లవాడు కూర్చోబెట్టి ప్లస్లు మైనస్లు చెప్పండి. అమ్మ నువ్వు ఐఐటీలోకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారండి కొంతమంది నాకు తెలిసినటువంటి విద్యార్థులు అండి. ఐఐటీ మద్రాసులో ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఐఐటీ మద్రాసులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత నేను ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతాను అన్నవాడు కూడా లాస్ట్కి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయిపోయాడండి ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి. నేను అడిగాను ఏంటమ్మా నువ్వు చిన్నప్పుడు నీ జీవిత అంబిషన్ అది కదా అంటే సార్ నాకు అది జీతాలు తక్కువ వస్తున్నాయి సార్ ఆపర్చునిటీస్ లేవు నేను నేర్చుకుని దీంట్లోకి వెళ్ళిపోయాను అన్నాడు. అంటే బయట మీరు అనుకోవడం వేరు, జరుగుతున్న రియాలిటీని తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. వెళ్ళమనే నేను వద్దని నేను చెప్పనండి. వాషన్ ఇంజనీర్ అవుతానంటే వెళ్ళు నావెల్ ఆర్కిటెక్చర్ ఉంది ఐఐటీలోకి వెళ్ళు, లేకపోతే ఎన్ఐటీలో ఇంకోటి ఎంఎస్సీ ఫిజిక్స్ లేకపోతే కెమిస్ట్రీలో ఉన్నాయండి. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. వెళ్ళే ముందు తెలుసుకోమంటున్నా, ఎమోషన్ కాదు. అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీతో మాట్లాడండి, సీనియర్స్తో మాట్లాడండి. ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయండి, దీనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, జాబ్స్ ఎలా వస్తాయి, హైయర్ స్టడీస్కి ఎలా వెళ్ళాలి అన్నీ కనుక్కోండి. కనుక్కుని దాన్ని బట్టి వెళ్ళండి. ఒకటి. మూడో పాయింట్ అండి, ఎవరైతే ఫ్యూచర్లో ఎప్పటికైనా నేను డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్ళి ఎంఎస్ కానీ పిహెచ్డీ కానీ చేయాలనుకుంటారో, అదే అమెరికా కానివ్వండి యూకే కానివ్వండి, అలాంటి వ్యక్తులు దయచేసి మీరు చేయవలసిన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం బెటర్ కాలేజీలోనే జాయిన్ అవ్వాలండి. జాయిన్ అయినట్లయితే వాళ్ళకి రెప్యుటేషన్ ఉంటుంది కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి. ఒకటి. రెండోది ఏంటంటే కొంచెం మార్కులు జీపీఏ ఎక్కువ వచ్చే విధంగా ఉండాలండి. అంటే మార్క్స్కి ఇప్పుడు 10కి జీపీఏ అంటారండి. 10కి జనరల్గా 9.5 వస్తే తప్ప అమెరికాలో కానీ లేకపోతే యూకేలో కానీ టాప్ యూనివర్సిటీలో సీట్స్ అవ్వరు. కొన్ని కాలేజీల్లో మార్కులు తక్కువ వేస్తారు, టఫ్ ఉంటాయండి. కొన్ని కాలేజీల్లో కొంచెం లెవెల్. ఇప్పుడు ఐఐటీ కాన్పూర్ ఉందనుకోండి 80% వెళ్ళకూడదు. వాళ్ళు అసలు మార్క్స్ ఇవ్వరండి. 8 తర్వాత జీపీఏ 2, 4, 6, 8, 10 ఉంటుందండి. అంటే మార్క్స్ 10కి 10 అని ఇస్తాడు, 8 ఇస్తాడు అంతే. 9 ఇవ్వడం, మధ్యలో 9 కూడా ఇవ్వాలి కదా ఇవ్వడం. వాళ్ళు అది తెలియదు చాలామందికి. అక్కడికి వెళితే మార్కులు పడిపోతాయి. వాళ్ళు రేపు పొద్దున పాపం ఎప్పుడైనా యూఎస్ కానీ ఇంకో చోటుకి వెళ్దాం అనుకున్నా కూడా ఆ మార్కులు తక్కువ అవడం వల్ల అక్కడ బ్రేక్ పడిపోతుంది. ఇదొక యాంగిల్ ఉంటుందండి. అంటే మీరు ఫర్దర్లో ఎంఎస్కి వెళ్దాం అనుకుంటే జీపీఏకి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి పిహెచ్డీకి వెళ్ళాలనుకుంటే జీపీఏ కన్సిడరేషన్ చూసుకోవాలండి. కాలేజీ రిప్యుటేషన్ కూడా చూసుకోవాలి. కొన్ని కాలేజీకి రిప్యుటేషన్ ఉంటుందండి, స్ట్రాంగ్ రిప్యుటేషన్. మీ అంబిషన్ బయటికి వెళ్ళాలి కదా, ఆ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రిలవెంట్ కాలేజీలోనే జాయిన్ అవ్వాలి. ప్లేస్మెంటే కావాలనుకోండి, ప్లేస్మెంట్ ఎక్కడ బెటర్ ఉందో చూసి అక్కడికి వెళ్ళాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అవ్వాలనుకుంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఉన్న కాలేజీలు ఇండియాలో 10 ఉన్నాయి. అలాంటి కాలేజీకి వెళ్ళాలి. చూడండి, బీటెక్ తర్వాత డైరెక్ట్గా పిహెచ్డీకి వెళ్తాను ఎంటెక్ చేయకుండా అంటే అలాగ అవకాశం ఉన్న కాలేజీలు కొన్ని ఉన్నాయి. సో కొంతమంది కొన్ని కాలేజీల్లో మెకానికల్ సివిల్ జాయిన్ అయినా కూడా కంప్యూటర్ సైన్స్కి మారచ్చు, మారే అవకాశం ఉంటుందండి. చాలామంది తెలియదు. అంటే మీరు ఇప్పుడు జాయిన్ అయిపోయారు అనుకోండి సివిల్ ఇంజనీర్, సెకండ్ ఇయర్లో మారిపోవచ్చు. అలా మారిపోవడానికి ఈజీగా అవకాశం ఉన్న కాలేజీలు కొన్ని ఉంటాయి, వాటికి వెళ్ళాలి. అంటే ప్లస్ ఇంకొకటి, కొన్ని కాలేజీల్లో 2+2 ఉంటాయండి. 2 సంవత్సరాలు ఇండియాలో చదివితే 2 సంవత్సరాలు ఫారెన్లో చదవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉందండి. మీరు ఎప్పటికైనా ఫారెన్ వెళ్దాం అనుకున్నప్పుడు అలాంటి కాలేజీలు ఎంచుకోవాలి. కొంతమందికి స్పోర్ట్స్ బాగా ఆడి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేషనల్ ప్లేయర్స్ ఉంటారండి, వాళ్ళకి సరిపడా క్యాంపస్లు కొన్ని ఉంటాయి. కొంతమందికి అకాడమికల్గా చాలా ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి కొన్ని కాలేజీల్లో. ఇప్పుడు ఆర్వే కాలేజ్, బెంగళూరు ప్రైవేట్ కాలేజీలు, పిఎస్జీ ప్రైవేట్ కాలేజీలో కూడా మేము భయపడతా పంపుతాం. ఎందుకంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. ఇది యావరేజ్ స్టూడెంట్ కూడా వెళ్ళకూడదు, అక్కడికి ఫెయిల్ అయిపోతాడు. ఆ స్టూడెంట్ మైండ్ సెట్ బట్టి, డాక్టర్ మెడిసిన్ ఎలాగైతే ఇస్తాడో ఆ స్టూడెంట్ మైండ్ సెట్ బట్టి, అతనికి ఉన్న అంబిషన్ బట్టి, జాబ్ ఆపర్చునిటీస్ని దృష్టిలో పెట్టుకుని ఆ కాలేజీని పిక్ చేయాలి. బ్రాంచ్ని కూడా అట్లాగే చూడాలి. యావరేజ్ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ దాంట్లో జాయిన్ చేసేయండి. ఎందుకంటే అది యావరేజ్గా ఉన్నాడు. ఆయన పట్టుకెళ్ళి మీరు చిన్న బ్రాంచ్లో వేస్తే పాపం ఆడు అక్కడ యావరేజ్గానే ఉంటాడు, అవ్వదండి. కంప్యూటర్ సైన్స్లో కూడా ఆడి షైన్ అవుతుంది కాదండి, కొంచెం అట్లీస్ట్ బెటర్గా ఉంటుంది. అంటే మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరు జర్నలిజం ఉన్నారండి ఉదాహరణకి, సో ఇంకా క్లారిటీగా మీకు అర్థం అవ్వాలంటే 100 మంది ఉన్నారనుకోండి భారతదేశంలో, అందులో టాప్ 5%కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్రతి బ్రాంచ్కి డిమాండ్ ఉంది. ఇక్కడ నేను దేని తక్కువ చేయట్లా. ఆ బ్రాంచ్లో మీరు టాప్ 5% ఆఫ్ ది కంట్రీ, అది అమెరికా అవనివ్వండి, ఇండియా అవనివ్వండి, శ్రీలంక అవనివ్వండి, పాకిస్తాన్ అవనివ్వండి, ఆ బ్రాంచ్లో టాప్ 5%లో మీరు ఉండగలిగితే తిరుగులేదు. అది హిస్టరీ చదవండి, జాగ్రఫీ చదవండి, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్ చదవండి, మెకానికల్ చదవండి. ఒక కంప్యూటర్ సైన్స్కి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మనుషులు కూడా ఎక్కువ ఉంటారండి, అది వేరే విషయం. 5 కాకపోయినా కనీసం 10-15% వరకు కూడా జాబ్లు వస్తున్నాయి, ఎంతో కొంత. ఎవరో 25,000, 30,000, 40,000 ఇస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది దానికి వెళ్తున్నారు. మీరు మిగతా బ్రాంచ్కి వెళ్తే టాప్ 5% ఆఫ్ ది కంట్రీలో ఉండాలండి. అప్పుడు మీరు దేనికి వెళ్ళండి, అసలు అది మల్టీమీడియా వెళ్ళండి, యానిమేషన్కి వెళ్ళండి, డిజైన్స్కి వెళ్ళండి, లేకపోతే సివిలా మెకానికలా అనేది కాదండి, అసలు ఆర్కిటెక్చర్ అనేది కాదు. డెఫినెట్గా మీరు టాప్ 5%లో ఉంటే కంట్రీలో మీకు ఎక్కడ ఉన్నా కూడా డిమాండే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారు కంపెనీ వాడు, ఆడనే పిలుచుకుంటాడు. ఇప్పుడు నెంబర్ 1 జర్నలిస్ట్ అనుకోండి, మీకు డిమాండ్ ఉన్నట్టే కదండి.
ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఎవడొకటి పిలుస్తాడండి. మీరు కింద 90% ఆఫ్ ది పెర్ఫార్మెన్స్లో ఉన్నారనుకోండి, ఎవడో పిలవడో. భయంగా బతకాలి. ఉద్యోగం తీస్తాడా ఉంచుతాడా అట్లా. సో అందువల్ల ఏంటంటే చిన్న బ్రాంచ్లు అంటే చిన్నది పెద్దదని డిఫరెన్షియేట్ చేయట్లేదు, కానీ బ్రాంచ్లు జాయిన్ అయ్యేటప్పుడు చూసుకోండి. జనరల్గా ఇంట్రెస్ట్ అన్న పదం ఏదైతే ఉందో, ఆ ఇంట్రెస్ట్ అన్నటువంటి పదం ఏదైతే ఉందో, ఆ ఇంట్రెస్ట్ అన్న పదానికి అంత సీరియస్నెస్ అనేది మీరు ఇవ్వద్దు. ఇచ్చి ముందు ఇవ్వాలనుకుంటే 1కి 4 సార్లు ప్లస్ల మైనస్ల మీద పూర్తి అవగాహన పేరెంట్స్ తెచ్చుకుని, లేకపోతే ఎవడో అలాంటి వాళ్ళు కలిసి తెచ్చుకుని, ఆ ప్లస్లని మైనస్ని పిల్లవాడికి అర్థమయ్యేలాగా చెప్పి, అమ్మ నీకు ఇన్ని రకాలు, ఇప్పుడు మెడిసిన్కి వస్తాను అంటే అర్థమైనా చెప్పాలి. మెడికల్ ఎలా ఉంటుందమ్మా, ఇన్ని సీట్లు ఉంటాయి, పీజీలో అయితే ఇన్ని సీట్లు ఉంటాయి, పీజీలో ఇంత ఖర్చు అవుతుంది, ఇన్ని స్పెషలైజేషన్స్ ఉంటాయి, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది, లేదా దీనికి వెళ్ళాలి. సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చినట్లయితే ఇలా ఉంటుందమ్మా, దీనికి డిమాండ్ ఇలా ఉంది, ఇలా వెళ్తే ఇలా జీతాలు వస్తాయి, పీజీకి వెళ్ళాలంటే ఇలా. అలాగా పూర్తి అవగాహన లేకుండా నేను ఫ్లైట్ చూసే ఆ ఇంజనీర్ అవుతాను, లేకపోతే నేను వాట్సాప్లో చాటింగ్ బాగా చేస్తాను కదా, నేను కంప్యూటర్ ఇంజనీర్ అవుతానంటే కాదు కదా. సో ఈ అవగాహన పూర్తిగా తెచ్చుకుని వెళ్ళండి. వీలున్నంత వరకు కూడా డెఫినెట్గా మీరు ఒకవేళ మీకు ఇమీడియట్గా జాబ్ కావాలంటే ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్ వస్తే, ఐఐటీలో సివిల్ ఇంజనీరింగ్ వస్తే ఎన్ఐటీ కంప్యూటర్ సైన్స్కే వెళ్ళండి మీకు ఇమీడియట్గా జాబ్ కావాలంటే. మీకు బ్రాంచ్ మీద దేని మీద ఇంట్రెస్ట్ లేకపోతే, సతీష్ గారు కంప్యూటర్ సైన్స్కి వెళ్ళమని గుచ్చుతున్నారంటే అనొద్దు. ఒకవేళ మీకు స్పెసిఫిక్గా ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనుకుంటే, లేదు సార్ కంపల్సరీగా మెకానికల్ ఇంజనీర్ అవుతానంటే మాట్లాడే విధానం వేరు ఉంటుందండి. సార్ నాకు ఏదైనా ఒకటే 12th అయింది, నాకు ఏదైనా పర్లేదు, నాకు ఇమీడియట్ కొంచెం జాబ్ రావాలి సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నారనుకోండి, నువ్వు ఐఐటీ కదా అని ట్యాగ్ కదా అని వెళ్ళిపోతే అక్కడ ప్లేస్మెంట్లు రావు. నువ్వు ఎన్ఐటీ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళు, నీకు ప్లేస్మెంట్ వస్తుంది. మరి ఐఐటీ ముంబై టాప్ కదా అని చెప్పి ఐఐటీ ముంబైలో నువ్వు మెకానికల్కి వెళ్తావా, లేదా ఐఐటీ ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్కి వెళ్తావా అంటే ఖరగ్పూర్లో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళు. ఇక్కడ బిట్స్ పిలానీలో కంప్యూటర్ సైన్స్ వస్తే బిట్స్ పిలానీ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలి. ఇంకో చోట మీకు ఐఐటీలో ఎక్కడన్నా వేరే బ్రాంచ్ వచ్చిందనుకోండి, ఏదైనా వేరే బ్రాంచ్, ఆ బ్రాంచ్ వద్దు, ఇక్కడికి వెళ్తేనే మీకు ప్లేస్మెంట్లు వస్తాయి. ఎందుకంటే 25 నుంచి 30 లక్షలాగా ఉన్నాయి, డబ్బులు వస్తున్నాయి కదా, ప్లేస్మెంట్లు ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు నేను. స్టూడెంట్ ఇంటెన్షన్ అలా ఉంటే అది స్పెసిఫిక్గా నేను ఈ బ్రాంచ్కే వెళ్తాను అని అన్నారనుకోండి, అప్పుడు వెళ్ళండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఎంబీఏకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, బ్రాంచ్తో పని లేదు. ఎంటర్ప్రెన్యూర్షిప్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే బ్రాంచ్తో పని లేదు. మీరు బిజినెస్ చేయాలన్న బ్రాంచ్తో పని లేదు. అప్పుడు పెద్ద క్యాంపస్, డెఫినెట్గా పెద్ద క్యాంపస్కి వెళ్ళాలి, బ్రాంచ్తో పని లేదు. చిన్న బ్రాంచ్ అయినా కూడా ఒక పెద్ద ఐఐటీ క్యాంపస్ కానీ లేదా ఎన్ఐటీస్ కానీ ఇలాంటి క్యాంపస్కి వెళ్తే ఎక్స్పోజర్ చాలా స్ట్రాంగ్ ఉంటుందండి. ఆ ఎక్స్పోజర్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ అనేది ఏదైతే ఉంటుందో ప్రతి మనిషికి కూడా మారుతుందండి. ఒకే ఫార్ములా కింద మనం చెప్పడానికి ఉంటుందండి. వాళ్ళ ఫ్యామిలీ స్థితిగతులు బట్టి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బట్టి కానివ్వండి, వాళ్ళకున్న అవకాశం బట్టి కానీ, వాళ్ళకున్న అంబిషన్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి తప్ప మనం గవర్నమెంట్ టెంప్ట్ అవ్వకూడదు. నాకు ఎన్ఐటీ ట్యాగ్ వస్తుంది కదా, ఎన్ఐటీ ట్యాగ్ వస్తుంది కదా అని చెప్పేసి నీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్కి వెళ్ళకూడదు, అక్కడికి డిమాండ్ లేని బ్రాంచ్కి వెళ్ళకూడదు. వేరే దాంట్లో నీకు ఇష్టం ఉన్న బ్రాంచ్ వేరే దాంట్లో వచ్చినా అక్కడికి వెళ్ళు. అంటే కాంబినేషన్ జాతక ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా అలా చూసుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. అయితే సతీష్ గారు, చాలామంది డిగ్రీలో మనకు చాలా తెలిసిన కోర్సెస్ బీకామ్, బీఏ, బీఎస్సీ, ఇవి కాకుండా కంప్లీట్గా గ్యారంటీ జాబ్ కోర్సెస్ ఏమైనా ఉంటాయా? కాదండి, ఇప్పుడు మన ఇండియాలో అయితే మాత్రం గ్యారంటీ జాబ్ కోర్సెస్ అంటే ఎల్లంగా ఇంజనీరింగ్లు ఏదైతే ఉన్నాయో కొద్ది గొప్ప కొంచెం ఇంజనీరింగ్ వాళ్ళు కొంచెం బెటర్గానే ఉంది. అందరికీ ఉండదులేండి, 9 లక్షల మందిలో 1,00,00,000 మందికే. మళ్ళీ మిగిలిన వాళ్ళు మళ్ళీ స్విగ్గీలోను, జొమాటోలోను, పెట్రోల్ బంకుల్లోనూ పనిచేసుకుని చిన్న ఉద్యోగాలు 20,000, 25,000 చేస్తున్నారు. బెటర్గా 1,00,000, 2 లక్షల మందికి అయితే జాబ్లు వస్తున్నాయండి. కొంచెం టెక్నాలజీ బేస్డ్ ఏవైతే ఉన్నాయో అలాంటి కోర్సెస్ కొంచెం డిమాండ్ ఉందండి. బాగానే మీకు శాలరీస్ వస్తున్నాయి. అనలిటిక్స్ అంటామండి, బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, లేకపోతే కొన్ని బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ కూడా డిమాండ్ ఉందండి. ఎకనామిక్స్ కానివ్వండి, ఫైనాన్స్ కానివ్వండి, అవి కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆఫర్ చేస్తున్నారు. ఐఐటీతో కూడా వెళ్ళొచ్చండి. ఈవెన్ ఐఐటీస్లో కూడా ఎకనామిక్స్ కోర్స్ ఆఫర్ చేస్తారు, చాలామంది తెలియదు. అలాగే ఐఐటీలో ఇంకా మీకు ఇంకొక పాయింట్ నేను చెప్పాలంటే, ఎవరైనా సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ నాకు పెద్దగా ఏదైనా ఉంటే నేను రేపు ఎప్పటికైనా టెక్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, మంచిగా ఎర్న్ చేయాలి అనుకుంటే మాత్రం నేను ఇచ్చే సలహా ఏంటంటే, కంప్యూటర్ సైన్స్ కానీ సర్క్యూట్ బ్రాంచెస్ రాకపోతే ఎంఎస్సీ మ్యాథ్స్ 5 years కోర్స్ ఉంటుందండి ఐఐటీసీ ఎన్ఐటీస్లో. మ్యాథమెటిక్స్ ఎవరైతే చదువుతారో, ఫిజిక్స్ ఎవరైతే చదువుతారో చాలా స్ట్రాంగ్ అనలిటికల్ పవర్ ఉంటుంది. కాబట్టి మీకు బ్రాంచ్తో సంబంధం లేదు, నేను బెటర్గా రేపొద్దున టెక్నాలజీకి వెళ్ళాలి, ఇంకా బెటర్గా నేను సెటిల్ అవ్వాలి అనుకుంటే, ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నట్లయితే రీసెర్చ్ కోర్సులు, బిఎస్ కోర్సెస్ కానివ్వండి, 5 years ఐఐటీ ఎన్ఐటీలో మాత్రమే 5 years ఎంఎస్సీ, 5 years ఫిజిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, బిట్స్ పిలానీ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, మీరు మిగతా బ్రాంచెస్తో కంపేర్ చేస్తున్నట్టే దానికి వెళ్ళండి. ఇంకో ఫైనల్గా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ జాయిన్ అవ్వడం కంటే ఫ్యూచర్ అంతా ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చి టెక్నాలజీ అంతా పెరిగిపోవడం వల్ల కింద ఒక 10 నుంచి 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని చెప్పి ఆల్రెడీ చెప్తున్నారు. కాబట్టి వీలున్నంత వరకు కంప్యూటర్ సైన్స్ కంటే కూడా మ్యాథ్స్ ప్లస్ కంప్యూటర్స్ వస్తుందండి ఇప్పుడు.
బీటెక్లోనే మ్యాథ్స్ ప్లస్ కంప్యూటర్స్ ఆ కాంబినేషన్ చదవడం వల్ల మ్యాథ్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో వాడు ఏ కోర్స్ అయినా నేర్చుకోగలడో ఏ లెవెల్కైనా వెళ్ళగలడు. కాబట్టి కంప్యూటర్ సైన్స్ కంటే కూడా మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్కి ఫ్యూచర్లో మీకు డిమాండ్ అనేది ఎక్కువగా చూస్తారు. కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ రిలేటెడ్ కోర్సెస్, కాంబినేషన్ కోర్సెస్, అది 5 years మ్యాథ్స్ డిగ్రీయా లేకపోతే కంప్యూటర్స్ అండ్ మ్యాథ్సా, ఇలాంటి కాంబినేషన్ ఉన్న డిగ్రీ చేసినట్లయితే డెఫినెట్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల డిమాండ్ ఉంది. ఏ కోర్స్కైనా వెళ్ళగలరు వాళ్ళు, ఎటువంటి కోర్స్కైనా వెళ్ళగలరు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా సెటిల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సతీష్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాతో కేటాయించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ ప్రైమ్ లైన్ ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. మీరు యావరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.